వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్డీఓ ఆఫీస్ మరియు మున్సిపల్ కార్యాలయంలో ఆఫీసులో జనగణన పరిచయం 2027పై ఎన్యూమరేటర్లకు మరియు సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి మరియు ఆర్డీఓ పి భవానీ ఎన్యూమరేటర్లను సూపర్వైజర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ కార్యక్రమానికి విధిగా హాజరై పూర్తి విషయాలను కులాంకుశంగా అర్థం చేసుకుని ఏదైనా అనుమానాలు పేద సందేహాలు ఉన్నట్లయితే ఇక్కడే ట్రైనర్ల దగ్గర మాస్టర్ ట్రైనర్ల దగ్గర నివృత్తి చేసుకుని ఫీల్డ్లోకి వెళ్ళి హౌస్ హోల్డ్ యొక్క వివరాలను తమ మొబైళ్లలో తప్పులు లేకుండా అప్లోడ్ చేయవలెనని, ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా వారికి ఇబ్బంది కలగకుండా ఒకేసారి కాకుండా 2-3 సార్లుగా కూడా వారి ఇండ్ల దగ్గరికి తిరిగి వారికి ఇబ్బంది లేకుండా వారి సమాచారాన్ని సేకరించి పొందుపరచవలెనని తెలియజేశారు. ఈ శిక్షణలో ముందుగా మనకు సెన్సెస్ సంబంధించి ముందు ప్రక్రియ హౌస్ లిస్టింగ్ అనేది ఒక ప్రక్రియ ఉంటుంది. తర్వాత పాపులేషన్ సెన్సెస్ అనేది జరుగుతుంది. హౌస్ లిస్టింగ్లో భాగంగా ఈరోజు మనము ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం సెన్సెస్ నిర్వహించుకుంటాము. కొంత కోవిడ్ కారణంగా ఈసారి సెన్సెస్ డిలే అవ్వడం జరిగింది. సెన్సెస్ 2011లో నిర్వహించడం జరిగింది. జనరల్గా సెన్సెస్ అంటే టీచర్స్ మాత్రమే అవాయిడ్ చేసి మనం సెన్సెస్ అన్నింటిలో మనం చేయడం. ఈసారి టీచర్స్ని కాకుండా మనకి ఎక్కువగా డిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వారి ద్వారా ముందుగా ఈ సెన్సెస్లో ఈసారి ఈ సెన్సెస్ ముఖ్య ప్రాధాన్యం ఏమంటే ఇది డిజిటల్ సెన్సెస్, డిజిటల్ సెన్సెస్ చేస్తున్నాము. గతంలో మనకు సెన్సెస్ సంబంధించి ఒక క్వశ్చనీర్ అనేది ఉండేది, పేపర్లో క్వశ్చనీర్ అనేది ఉండేది. ఆ క్వశ్చన్స్ని మనం ప్రతి ఇంటికి వెళ్ళి మనకు వినిపించి అందులో మనం నోట్ చేసేవాళ్ళం. మనకి ఫస్ట్ టైం హెచ్ఎల్ఓ యాప్ అని ఉంది. ప్రతి ఎన్యూమరేటర్ సూపర్వైజర్ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ ద్వారా ముందుగా మనకు ఆల్రెడీ అన్నీ కూడా హౌస్ బ్లాక్స్ ఐడెంటిఫై చేయడం, మ్యాపింగ్ చేయడం, తర్వాత ఎన్యూమరేటర్స్ సూపర్వైజర్స్ చేయడం అంతా కూడా ప్రక్రియ చాలా అయిపోయింది. ఈ బ్యాచ్ ఉంటుంది. మొత్తం 3 బ్యాచ్లు ఉంటాయి. 3 బ్యాచ్లకు ఒక్కొక్క బ్యాచ్కి 3 రోజులు ట్రైనింగ్ అనేది ఉంటుంది. బ్యాచ్కి 37 మంది నుంచి 36, 35 ఆ కెపాసిటీని బట్టి పెట్టినాము. మనకు ఖచ్చితంగా మీరు ఈ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన మాస్టర్ ట్రైనర్స్ సున్నంగా చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే మన సెల్, మన మైండ్ సెట్ పక్కన పెట్టకూడదు. ఎప్పుడైతే మన సెల్లని పక్కన పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఖచ్చితంగా మన దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. తెలుగులోనే పీపీటీ కార్యక్రమం ఉంది. పీపీటీ చూసుకొని అందరికీ బుక్స్ కూడా తెలుగులో మాన్యువల్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా టాప్ ప్రియారిటీ. 2011 తర్వాత ఈరోజు మళ్ళా జనాభా లెక్కల సేకరణకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. చాలామంది మీరంతా కొత్త. 2011 ఎవరైనా జనాభా లెక్కలు చేసిన వాళ్ళు అంటే నాకు ఎవరు లేరు అనుకుంటారు. ఎవరో టీచర్లు చేసేవాళ్ళు, వాళ్ళంతా కూడా మాన్యువల్ రిజిస్టర్లు పెట్టి చేసేవాళ్ళు, ఫార్మాట్లు చేసేవాళ్ళు. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగింది కాబట్టి సచివాలయ సిబ్బంది, మన కార్యాలయ సిబ్బంది మీ మొబైల్ మార్చడం కానీ ఈ సిమ్ను మార్చడం కానీ చేయకూడదు. ఇప్పుడే మన మాస్టర్ ట్రైనర్ చెప్పినట్టు ఎక్కడ మిస్యూజ్ కావద్దు. చాలా కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యేది. సేకరించేప్పుడు యాప్లో సంబంధించింది మనం సేవ చేసేటప్పుడు ఖచ్చితంగా తప్పులు ఉంటే ముందే చూసుకొని చేయాలి. మళ్ళీ రిపీటెడ్గా హౌస్ హోల్డ్ లేకపోతే మళ్ళీ పోయి చేయాల్సి ఉంటుంది. పదే మనం వాళ్ళు ఆ రోజు దానికోసం వెయిట్ చేయకుండా ఫర్దర్గా అవసరం పోవాలా. తర్వాత మనం వాళ్ళు వచ్చిన తర్వాత మనం కనుక్కొని మళ్ళీ చేయాలి. డేటా అనేది ఖచ్చితంగా 100% జరగాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్. సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే మనకు కులగణనకు మనకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కావచ్చు, అలాగే కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఇప్పుడు భారతదేశంలో ఈరోజు చూస్తున్నారు, పార్లమెంట్లో పెడుతున్నారు. పార్లమెంట్లో పెట్టినప్పుడు అక్కడ ఇవన్నీ బిల్లులు ఆమోదించేప్పుడు ఈ
ఈ రిజర్వేషన్ కులాల పరంగా రిజర్వేషన్స్ ఎన్ని కూడా అమలు పరచాలంటే కాన్స్టిట్యూషన్ పాపులేషన్ ఎంత అనేది రావాలి, హౌస్ హోల్డ్స్ ఎన్ని ఉన్నాయి రావాలి. పాపులేషన్ ఎంతవరకు మనం 2011 తర్వాత అఫీషియల్గా లేదు, అది కూడా